లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద ఆధారపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి ప్రస్తుతం. సో, ఈ వీటితో మనం ఇంటరాక్ట్ అవ్వటాన్నే ప్రాంప్ట్స్ రాయటం అన్నాం. ఈ ప్రాంప్ట్స్ ఎంత స్పెసిఫిక్‌గా ఉంటే మనం ఎల్ఎల్ఎం రెస్పాన్స్ కూడా అంత ప్రిసైజ్‌గా, అంత క్లోజ్ టు అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే అవకాశం ఉంటదని కూడా చూసాం. అలా కాకుండా మనం ప్రాంప్ట్‌ని బ్రాడ్‌గా, వేగ్‌గా, దానికేమి బౌండరీస్ లేకుండా జెనరిక్‌గా ఏదో క్వెషన్ అడిగామనుకోండి, దానికి ఎలా మ్యాచ్ చేసుకోవాలో తెలీదు కాబట్టి, మనం ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని అది ఎలా మ్యాప్ చేసుకోవాలో తెలీదు కాబట్టి, ఏదో ఒకటి చేసేస్తా ఉంటదనమాట. ఉదాహరణకి టెల్ మీ అబౌట్ ఏఐ అప్లికేషన్స్ అన్నారనుకోండి. అంటే ఏంటి? ఇట్స్ సచ్ ఏ హ్యూజ్ ఏరియా. ఒక ఓషన్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్ఎల్ఎమ్స్ ఏం చూసుకోవాలి? ఏదో ఒకటి నేరోగా తనకు తోచింది చెప్తదనమాట. అలా కాకుండా ఇంకొద్దిగా నేరో చేయటం అంటే ఏంటి? డిస్క్రైబ్ 3 యూజెస్ ఆఫ్ ఏఐ ఇన్ రిటైల్. రిటైల్ రంగంలో రిటైల్ మార్కెట్స్‌లో ఏఐ ఎలా ఉపయోగపడుద్దో 3 పాయింట్స్ చెప్పమంటున్నారు. 3 ఐటెమ్స్‌ని చెప్పమంటున్నారు. అంటే ఏంటి? మీరు మీ మీ టాస్క్ క్లియర్‌గా ఉంది. మీ కాంటెక్స్ట్ రిటైల్ మార్కెట్స్ అని చెప్పారు. మీకు ఏం కావాలంటే దాని యూసేజ్ ఆఫ్ ఏఐ కావాలనుకుంటున్నారు. ఎంతలో కావాలనుకుంటున్నారు? 3 యూజులు చెప్తే చాలనుకుంటున్నారు. అంటే ఆటోమేటిక్‌గా నేరో చేసేసి మనకి మంచి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటదనమాట. దట్స్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. దీన్ని ఏమంటామంటే వై స్మాల్ వర్డింగ్ చేంజెస్ ద అవుట్‌పుట్ సో మచ్. బేసిక్‌గా మనం కాంటెక్స్ట్‌ని చెప్పగలుగుతున్నాం కాబట్టి, మనం ఆ కాంటెక్స్ట్‌లో మనం అడుగుతున్న ప్రశ్నకి బౌండరీస్ చెప్పగలుగుతున్నాం కాబట్టి, ఆహ్, అది ప్రిసైజ్‌గా ఉంటది కాబట్టి మనకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. అలాగే ఇంకొద్దిగా మనం స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటే ఆహ్, గివ్ 3 ఆప్షన్స్, యూజ్ ఎ టేబుల్. ఈ రిటైల్ ఇండస్ట్రీ కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎజ్యూమ్ ఇండియా, లేదా ఇది ఏ స్థాయి వాళ్ళకి కావాలి? అసలు మార్కెటింగ్‌లో ఏఐ ఉపయోగాలు ఏంటి అని నేర్చుకుంటున్న వాళ్ళకి కావాలి. రైట్ ఫర్ బిగినర్స్. ఇలా మనం ఒక్కొక్కటి మనం స్పెసిఫిక్‌గా ఇంకొద్దిగా స్పెసిఫిక్‌గా దీన్ని చెప్పుకుంటా ఎళ్తే మనకొచ్చే రెస్పాన్స్ కూడా అంత క్లోజ్ టు అవర్ ఎక్స్‌పెక్టేషన్స్. మోర్ యూజ్‌ఫుల్‌గా, మోర్ రిలయబుల్‌గా ఉండే రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటదనమాట.